చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫైనల్లో పాక్ పై టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ ఫీజు మొత్తం కూడా ఆర్మీకి విరాళంగా ఇస్తున్నానని కూడా ఆయన మీడియా ముఖంగా ప్రకటించారు. కెప్టెన్సీలో అద్భుత ప్రదర్శన చేశాడు ఎస్కేవై. క్రికెట్ ప్రపంచంలో భారత్ మరోసారి తన సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. 2025 ఆసియా కప్ టైటిల్ ను కైవసం చేసుకుని యావత్తు దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. దుబాయ్ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ విజయం కేవలం క్రీడా మైదానానికే పరిమితం కాలేదు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఈ రోజు దేశభక్తికి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నమెంట్ లో ఆడిన అన్ని మ్యాచ్ల నుండి వచ్చిన తన మ్యాచ్ ఫీజు ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా దేశ రక్షణ కోసం పోరాడే ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇస్తున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు. కెప్టెన్ ఈ ప్రకటన చేయగానే అభిమానుల నుండి ప్రశంసల జల్లు కురిసింది. ఆసియా కప్ను గెలిచిన ఆనందంతో పాటు సూర్యకుమార్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం దేశమంతా గర్వపడేలా చేసిందని కూడా అంటున్నారు. ఈ టోర్నీలో పాకిస్తాన్ పై భారత్ ఒక అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫైనల్ తో కలిపి మొత్తం 3 సార్లు చిరకాల ప్రత్యర్థిని ఓడించి తిరుగులేని శక్తిగా నిరూపించుకుంది. సూర్యకుమార్ కు కేవలం అభిమానులు మాత్రమే కాదు, యావత్తు క్రికెట్ ప్రపంచం సెల్యూట్ కొడుతోంది. కొందరు విమర్శించినా వాటికి తావివ్వకుండా కెప్టెన్ గా జట్టును ముందుకు నడిపించడంలో కానీ, బ్యాట్స్మెన్ గా జట్టుకు విజయాన్ని అందించడంలో కానీ అతను ఎక్కడా తగ్గలేదు. క్రికెట్ మైదానంలో తన ప్రదర్శనతో పాటు దేశభక్తితో కూడిన నిర్ణయంతో సూర్యకుమార్ యాదవ్ యువతకు ఆదర్శంగా నిలిచాడని చెప్పుకోవచ్చు. మ్యాచ్ ఫీజును ఆర్మీకి విరాళంగా ఇవ్వడం అనేది దేశ రక్షణలో సైనికులు చేస్తున్న త్యాగానికి ఇచ్చే గౌరవంగా చెప్పొచ్చు. ఈ విజయం, ఈ నిర్ణయం ప్రతి భారతీయుడి హృదయాన్ని కూడా తాకింది. ఈ అద్భుతమైన విజయంతో భారత క్రికెట్ గతిని మార్చిన సూర్యకుమార్ కు యావత్తు దేశం సెల్యూట్ చేస్తోంది. సూర్యకుమార్ యాదవ్ తన ఫీజును విరాళంగా ఇవ్వడంపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.